ఈ కథ పేరు ఐకమత్యమే మహాబలం. హాయ్ పిల్లలు, ఈరోజు ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక పెద్ద అరణ్యంలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి జీవించేవి. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. కానీ ఆ అరణ్యంలో చిన్న జంతువులు, పెద్ద జంతువులు ఒకరినొకరు తక్కువ అంచనా వేసుకోవడం మొదలుపెట్టాయి. కుందేళ్ళు ఈ విధంగా చెప్పేవి: మేము చురుకుగా పరిగెత్తుతాం, మాలాంటి వారు ఎవరు పరిగెత్తరు అని కుందేలు అన్నాయి. ఏనుగులు నవ్వుతూ, అయ్యో, మీ చిన్న పరిగెత్తడమేంటి? మా శక్తి ముందు మీరు ఏమి కాదు అని ఏనుగులు అన్నాయి. నక్కలు, కోతులు, పులులు అందరూ తమ తమ బలాన్ని పొగుడుతూ ఇతరులను తక్కువ అంచనా వేయడం మొదలుపెట్టాయి. ఒకరోజు అరణ్యానికి పెద్ద కరువు వచ్చింది. నీళ్ళు ఎండిపోయాయి. నదిలో చిన్న గుంటల మాత్రమే నీళ్లు మిగిలాయి. జంతువులందరూ ఆ నీళ్ళ కోసం గొడవలు మొదలుపెట్టారు. కుందేళ్ళు, ముందు మేము తాగుతాం. ఏనుగులు, దాహం ఎక్కువ, ముందుగా మాకే కావాలి అని పెద్ద ఏనుగు అన్నది. ఇలా ఒకరికొకరు గొడవ పడుతుండగా ఎవరికి నీళ్లు దొరకలేదు. అప్పుడే అరణ్యంలోకి ఒక వేటగాడు వచ్చాడు. అతను జంతువులు ఇలా విభజనతో ఉన్నారని గమనించాడు. ఇవన్నీ విడిపోయాయి, వీటిని పట్టుకోవడం ఇప్పుడు సులభమని వేటగాడు అనుకున్నాడు. వేటగాడు వల వేసి జంతువులను పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఒక చిన్న పిట్ట ఆకాశం నుండి వచ్చి అరుస్తూ ఇలా అన్నది: ఓ జంతువులారా, మీరు ఐక్యంగా లేరని వేటగాడు మిమ్మల్ని బంధించబోతున్నాడు. మీరు కలిసికట్టుగా ఉంటేనే రక్షించుకోగలరు. ఆ మాటలు విని సింహం గట్టిగా గర్జించింది. ఇప్పటి వరకు మనం ఎవరు గొప్పవారమని తగులాడుకున్నాం, కానీ నిజానికి మనందరికీ ప్రత్యేక బలం ఉంది. మనమందరము కలిసికట్టుగా ఉంటే వేటగాడిని ఎదుర్కోవచ్చు. ఏనుగులు తమ శక్తితో వల విసిరాయి. కుందేళ్ళు వేగంగా పరిగెత్తి వేటగాడి కర్రలను చెదరగొట్టాయి. కోతులు చెట్ల మీద నుంచి రాళ్ళు విసిరాయి. నక్కలు వేటగాడిని మోసం చేశాయి. చివరికి వేటగాడు భయపడి అరణ్యం వదిలి పారిపోయాడు. తరువాత సింహం ఈ విధంగా అన్నది: ఈ రోజు నుంచి అరణ్యంలోని మనమందరము కలిసికట్టుగా జీవించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక బలం ఉంటుంది. దానిని మనమందరం గౌరవించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఐక్యతే మనకున్న నిజమైన బలం. జంతువులందరూ ఆనందంగా కేరింతలు కొట్టాయి. పిల్లలు, ఈ కథ ద్వారా నీతి ఏంటంటే, ఒక్కొక్కరికి బలాలు వేరైనా కలిసికట్టుగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా జయించగలం మనం. థ్యాంక్ యూ పిల్లలు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.